ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. అసలు యుద్ధం ఎలా స్టార్ట్ అయింది? ఇంత భీకరంగా యుద్ధం జరగటానికి కారణం ఏంటి? దీని వెనకాల వేరే శక్తులు ఏమైనా ఉన్నాయా? దీని గురించి మాట్లాడదాం. ప్రస్తుతం లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు భారతీయ జనతా పార్టీ నాయకులు, అలాగే ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ కృష్ణకాంత్ గారు. మాట్లాడదాం. కృష్ణకాంత్ గారు నమస్కారం సార్. నమస్తే అండి. ఈ రెండు దేశాల మధ్య ఈ స్థాయిలో యుద్ధం జరగటానికి ప్రధానమైనటువంటి రీజన్ ఏంటి? వలి గారు, ఇవాళ రోజు మనం చూసుకుంటే ఇది డ్యూరాండ్ లైన్ అనేది ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో ఉన్న ఒక బార్డర్ ఇష్యూ. అంటే మనం బ్రిటిష్ ఇండియా అంటే అప్పుడు పాకిస్తాన్ కూడా కలుపుకొని ఉన్నాం మనం బిఫోర్ ఇండిపెండెన్స్. సో ఆఫ్ఘనిస్తాన్ తో ఏదైతే బ్రిటిష్ ఇండియా, అప్పుడున్న బ్రిటిష్ ఇండియా ఈ 19th సెంచరీలో ఈ యొక్క బార్డర్ ని గీయడం జరిగింది. దాన్ని డ్యూరాండ్ లైన్ అంటాం. సో అప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ తోనూ ఈ బార్డర్ ఇష్యూస్ ఉన్నాయి. కాకపోతే 1947లో ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు మనకి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయారో అదే టైంలో ఒక కొత్త నేషన్ కూడా పుట్టింది. దట్ ఈస్ పాకిస్తాన్. 1947లో పార్టిషన్ అయింది. అప్పుడు పాకిస్తాన్ కూడా పుట్టింది. సో పాకిస్తాన్ భాగము అండ్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్ ఆ బార్డర్ ఏదైతే ఉందో ఆ డ్యూరాండ్ లైన్, సో అవి ఇంకా అది కాంట్రవర్సీ మాత్రం అలానే మిగిలిపోయింది. ఇండియా సపరేట్ అయిపోయినా పాకిస్తాన్ ఆ డ్యూరాండ్ లైన్ అనేది మాత్రం ఇంకా ఎప్పటికీ పాకిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఎప్పుడు ఆ బార్డర్ ఇష్యూ కంటిన్యూ అయితేనే ఉంది ఇప్పటికీ. సో ఈ లోపల ఏమైందంటే 1970s లో ఈ సోకాల్డ్ పాకిస్తాన్, మనకు తెలుసు అది టెర్రరిస్టులని పెంచి పోషించే దేశం అని చెప్పి. సో 1970s ఆ టైంలో ముఖ్యంగా ఈ ఇండియా పాకిస్తాన్ వార్ అవుతున్నప్పుడు పాకిస్తాన్ వాళ్ళు సేమ్ టెర్రరిస్టులని, ఈ తాలిబాన్ ఎవరైతే ఉన్నారో తాలిబాన్స్ ని ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నారో వాళ్ళని అక్కడ కొందరు పాష్తూన్స్, అంటే ఈ పాష్తూన్ అనే ఒక ఏరియాలో ఉన్న ఈ జనాలని టెర్రరిస్టులు లాగా ట్రైన్ చేయడం. అంటే ఇప్పుడున్న పాకిస్తాన్ ఐఎస్ఐ ఏదైతే ఉందో వాళ్ళని 1970 వార్ అప్పుడు ఈ పాకిస్తాన్ ఈ ఆఫ్ఘనిస్తాన్ పాష్తూన్లని ఒక టెర్రరిస్ట్ లాగా ట్రైన్ చేసి వాళ్ళని మన ఇండియా మీద అటాక్స్ కి ఉపయోగించారు. అప్పుడు తారీఖీ తాలిబాన్ పాకిస్తాన్ అని చెప్పి టీటీపీ సంస్థ అనేది ఏర్పడింది. టీటీపీ అంటారు దాన్ని. సో వాళ్ళు అప్పటి నుంచి ఈ డ్యూరాండ్ లైన్ బార్డర్ దగ్గర ఒక విధంగా పాకిస్తాన్ లోపలే సెటిల్ అయిపోయి ఉండటం స్టార్ట్ చేశారు. సో 1970 వార్ అయిపోయిన తర్వాత యుద్ధం అయితే అయిపోయింది, కానీ వాళ్ళు మాత్రం వెనక్కి వెళ్ళలేదు మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్కి. వాళ్ళు మెల్లిమెల్లిగా పాకిస్తాన్ లో బతకడం స్టార్ట్ చేశారు. సో ఇవాల్టి రోజు టెర్రరిస్టుల కింద పెంచి పోషించింది పాకిస్తాన్, వాళ్ళని ఇప్పుడు మళ్ళీ బ్యాక్ పంపించేద్దాం, ఆ యొక్క రెఫ్యూజీస్, ఆఫ్ఘన్ రెఫ్యూజీస్ లాగా వాళ్ళని వెనక్కి పంపించే ప్రక్రియ స్టార్ట్ చేసింది. సో అది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కి మింగుడు పడలేదు. ఇన్ని రోజులు ఉపయోగించుకొని వాళ్ళని ఎప్పటి నుంచో మీ సరిహద్దుల్లో ఉంచేసుకొని ఇవాళ రోజు మళ్ళీ మాకు వెనక్కి సంబంధం లేకుండా పంపించడం ఏంటి అన్న దాని మీద ఇవాళ రోజు ఈ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మెయిన్ యుద్ధ సారాంశం. దానివల్ల యుద్ధం మొదలైంది. చాలా దేశాలని రెచ్చగొట్టి యుద్ధం వైపు తీసుకెళ్ళి మళ్ళీ పరోక్షంగా నేనే ఆపానని చెప్పుకుంటున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు దీనికి కూడా ఆయన ఏమన్నా ఉన్నాడా? ఎందుకంటే అక్కడ బాగ్రామ్ ఎయిర్ బేస్ నాకు కావాలని చెప్పి గతంలో ఆఫ్ఘనిస్తాన్ అడగటం, తాలిబాన్లు దానికి ఒప్పుకోకపోవటం. సో ఇప్పుడు పాకిస్తాన్ తన చేతుల్లో ఉంది కాబట్టి పాకిస్తాన్తో రెచ్చగొట్టి ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేసి ఉండొచ్చు అని కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మీరు దీన్ని ఎట్లా చూస్తారు? అంటే అది మనం ఏది కాదనలేమండి. జియో పాలిటిక్స్ అనేది చాలా ఒక డిఫరెంట్ సబ్జెక్ట్. అది ఎప్పుడు ఏ దేశము వెనకాల నుంచి ఎవరిని ప్రేరేపిస్తున్నారు అనేది ఎప్పుడు చెప్పలేము. అది ఎప్పటికప్పుడు సిచ్యువేషన్స్ బట్టి ఆ యొక్క దేశాలు ఆ నిర్ణయాలు తీసుకుంటాయి. సో ముఖ్యంగా అమెరికా సంగతి మనం చూసుకుంటే ఒక విధంగా మనందరికీ తెలుసు, అమెరికా ఎప్పుడైనా సరే ఇలాంటి దేశాల మధ్య చిచ్చు పెడతాము, అక్కడ వాళ్ళ యొక్క రిజైమ్స్ ని మార్చడం, ఆ గవర్నమెంట్స్ ని మార్చేసి వాళ్ళకి అనుగుణమైన వాళ్ళని పెడతాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్ లో చూస్తే ఇవాళ రోజు అదే అయింది కదా. ఆ హసీనా గవర్నమెంట్ ని పడేసి పాలదొల్లి వాళ్ళకి సంబంధించిన వాళ్ళని పెట్టుకున్నారనే ఎలిగేషన్స్ ఉన్నాయి ఇప్పుడు అమెరికన్ గవర్నమెంట్ మీద. ఏదైనా ఒకటి ఉంటది వాలి గారు, అదేంటంటే కాలమే సమాధానం చెప్పాలని. సో అమెరికా చేసే పనులు అమెరికాకి కూడా బ్యాక్ ఫైర్ అనేవి చూసాం మనం. ఏదైతే ఒసామా బిన్ లాడెన్ అనే అతన్ని ఒక విధంగా వెపన్స్ ఇచ్చి అన్ని ఇచ్చి పెంచి పోషించిందో అదే ఒసామా బిన్ లాడెన్ ఇవాళ రోజు September 11 అటాక్స్ లో అతనే హస్తమే మెయిన్. అండ్ అతను September 11 అటాక్స్ వాళ్ళే చూశారు అమెరికాని, వాళ్ళకి బ్యాక్ ఫైర్ అయింది అది. సో ఇదేం కొత్త కాదు. సో ఇలాంటి పనులు చేయడము మళ్ళీ లాస్ట్ చేతులు కాల్చుకోవడం అనేది అమెరికాకు కూడా అలవాటే. సో దట్ ఈస్ వాట్ ఐమ్ సెయింగ్. సో ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ విషయంలో కూడా పాకిస్తాన్ కి వెనకాల వీళ్ళు ఉన్నారా అంటే మనం చెప్పలేము ఏది. బట్ వాట్ ఐమ్ సెయింగ్ ఇస్ యాజ్ ఆఫ్ నౌ అయితే అమెరికా హస్తం ఏమో కానీ
పాకిస్తాన్‌కి, ఆఫ్ఘనిస్తాన్‌కి జరుగుతున్న గొడవ మాత్రం ఆ డ్యూరాండ్ లైన్ ఏదైతే ఉందో, ఎన్నో 100 సంవత్సరాలు పైగా ఈ కాంట్రోవర్సీ ఉందో, ఆ డ్యూరాండ్ లైన్ బార్డర్ విషయం. దానివల్ల ఒకటి 1970స్‌లో వీళ్ళు పెంచి పోషించిన టీటీపీ, తారికే తాలిబాన్ పాకిస్తాన్ అనే ఉగ్రవాద సంస్థ పాకిస్తానే పెంచింది వాళ్ళని. ఇవాళ రోజు వాళ్ళే పాకిస్తాన్‌కి ఈ మేకులా తయారై, ఏకులు కాస్త మేకులా తయారై వాళ్ళ మీద రివర్స్‌లో అటాక్ ఇచ్చే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజులు ఉపయోగించున్నారు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాచ్‌ని. ఇవాళ రోజు వాళ్ళని ఇప్పుడు మళ్ళీ రిఫ్యూజీస్ కింద వెనక్కి పంపించేద్దాం అన్న ప్లాన్‌లో ఏసారు. సో అది బ్యాక్ ఫైర్ అయ్యి పాకిస్తాన్ మీదనే వాళ్ళు ఇవాళ రోజు అటాక్‌లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ప్రత్యామ్నాయంగా మళ్ళీ పాకిస్తాన్ ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ స్ట్రైక్స్ కూడా చేద్దామని ఆలోచనలో ఉంది. సో చూడాలి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా ఎలా రిటాలియేట్ అవుతుందని. మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా సార్ పాకిస్తాన్ చావు తప్పి కన్ను లొట్టపోయిన పరిస్థితుంది. వాళ్ళు మన కాళ్ళబేరానికి వస్తే మనం ఆపరేషన్ సింధూర్కి మనం బ్రేక్ ఇచ్చాం. కానీ ఇప్పుడు ఇంత త్వరగా ఆఫ్ఘనిస్తాన్ మీద కయ్యానికి కాలు దువ్వటం అంటే ఇది వెనకాల నాకు అమెరికా ఉంది అని చెప్పి ఆ బలం ఏమన్నా చూసుకుని ఈ విధంగా యుద్ధానికి వెళ్తుందంటారా? ఇప్పుడు చైనాకు కూడా మనం ఎదగడం ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ ఏషియాలో మనం కూడా వన్ ఆఫ్ ది సౌత్ ఏషియా ముఖ్యంగా చాలా మంచి పవర్ కింద డెవలప్ అవుతున్నాం. సో చైనాకు కూడా మనకి ఉన్న టెన్షన్స్ చైనాతో కూడా తెలుసు. సో చైనా కూడా పాకిస్తాన్ సపోర్టరే. పాకిస్తాన్ని వెనకాల నుంచి బ్యాక్ చేస్తుంది కేవలం అమెరికా ఒకటే కాదు, చైనా కూడా. సో మనం ఓన్లీ అమెరికాని ఒక్కదాన్నే బూచిలా చూపించే కంటే మనం వేరే విధంగా కూడా ఆలోచించగలగాలి. అంటే చైనా కూడా ఉందేమో అన్న దృష్టికోణంలో కూడా చూడాలి. సో మన ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో డెఫినెట్ గా వాళ్ళు అన్ని కోణాల్లో ఆలోచిస్తారు. మన దేశం యొక్క గ్రేట్నెస్ ఏంటంటే రా అనే ఒక సంస్థ ఉంది మనకి. ఆ రా అనే సంస్థ ఎంత చాలా గొప్ప సంస్థ అంటే ఇవాళ రోజు ఆల్మోస్ట్ ఇట్స్ ఆన్ పార్ విత్ ద ఇజ్రాయెల్స్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, మొసాడ్ అంటారు దాన్ని. ఇజ్రాయెల్ మొసాడ్ అనేది అసలు ప్రపంచంలోనే అసలు అత్యున్నతమైన ఒక టాప్ మోస్ట్ ఇంటెలిజెన్స్ బ్యూరో అది. వాళ్ళకున్న టెక్నాలజీ కానీ ఇది కానీ అసలు మామూలుగా వాటి మీద ఎన్నో హాలీవుడ్ సినిమాలు కూడా వచ్చాయి మొసాడ్ అనేది. అలాంటి మొసాడ్ కి ఆన్ పార్ గా ఇవాళ రోజు మన రా సంస్థ RAW మన ఇండియన్ రా సంస్థ పనిచేస్తుంది. అది మొసాడే ఒప్పుకునే పరిస్థితి చూస్తున్నాం మనం. ఇజ్రాయెల్ వాళ్ళు ఒప్పుకుంటారు ఆ విషయాన్ని. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో అంత గొప్ప సమస్య మన దగ్గర ఉంది. సో మనం తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు మన భారతదేశాన్ని, అండ్ భయపడాల్సిన అవసరం లేదు. నాట్ ఓన్లీ పాకిస్తాన్ వెనుక అమెరికా ఒకటే కాదు, చైనా కూడా ఉండొచ్చు అన్న మనకు ఉంది, ఐడియా కూడా ఉంది. సో దాని ప్రకారంగా మనం జాగ్రత్తలు పడతాం. కొద్దిగా సంబంధాలు బలపడుతున్నాయి కదా. మొన్న మోదీ గారు అక్కడికి వెళ్ళారు. జియో పాలిటిక్స్ అనేది ఇట్స్ వెరీ ట్రికీ సబ్జెక్ట్ అండి. అదే నేను చెప్తున్నా. మన లోకల్ నేషనల్ లెవెల్ పాలిటిక్స్ వేరు అండ్ జియో పాలిటిక్స్ వేరు. ఇప్పుడు ఇవాళ రోజు మన మిత్రులుగా ఉన్నోళ్ళే మళ్ళీ రేపు వెంటనే వేరే విషయాలు శత్రువులుగా ఉండొచ్చు, అంటే విభేదించవచ్చు. ఇప్పుడు చైనాతో మనం దౌత్య సంబంధాలు ట్రేడ్ పరంగా బిజినెస్ పరంగా మనం పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం మళ్ళీ వాళ్ళు వెనకాల నుంచి ఇలాంటి దేశాలని ఉసుగొల్పి, పాకిస్తాన్ లాంటి దేశాలని ఉసుగొల్పి వాళ్ళకి ఆయుధాలు సప్లై చేసి మన మీద ఉసుగొలుపుతున్న విషయం మనకు తెలుసు. నేను అదే చెప్తున్నా, ఇట్స్ ఎ ఫైన్ బ్యాలెన్స్ ఆఫ్ లైన్. చాలా జాగ్రత్తగా మనం వ్యవహరించాలి ఇండియా. అందులో ముఖ్యంగా మన ఇవాళ రోజు ఉన్న మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్ గారు నిష్ణాతులు అందులో. ఆల్ థ్యాంక్స్ టు హిమ్ అండ్ అవర్ మోడీ గవర్నమెంట్. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. అంటే మనం ఒక ఫైన్ లైన్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ, అంటే ఎక్కడ కొట్టాలో అక్కడ కొడుతూ, ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గుతూ, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతూ, దీన్నే కదా దౌత్య నీతి, చాణక్య నీతి అంటారు. అది క్లియర్ గా మనం మెయింటైన్ చేస్తున్నాము అండ్ వీఆర్ ఎట్ అవర్ పీక్. ఇప్పుడు చాలా మంచి లెవెల్లో మనం మెయింటైన్ చేస్తున్నాం ఇది. సో వీ షుడ్ బి హ్యాపీ ఫర్ దాట్. అండ్ వాళ్ళు దే ఆర్ డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇవాళ రోజు సౌదీ అరేబియాతో ఒప్పందం చేసుకుంది కదా పాకిస్తాన్. ఇప్పుడు ఈ యుద్ధం భీకర స్థాయికి వెళితే సౌదీ ఏమన్నా పాక్ కి సపోర్ట్ చేసే పరిస్థితి అంటారా ఫైనల్ గా? అంటే డైరెక్ట్ గా వాళ్ళు సపోర్ట్ చేసే ఛాన్సెస్ తక్కువ అండి. ఎందుకంటే ఇక్కడ ఒక విధంగా చూసుకుంటే మనం ఇక్కడ రెండు ముస్లిం కంట్రీసే, ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్. సో ఇక్కడ దేనికి సపోర్ట్ చేసినా ఒక విధంగా వేరే దానికి బ్యాక్ ఫైర్ అవుతుంది. నేను చెప్పినట్టు సౌదీ కూడా డెవలప్మెంట్ స్టేజ్ లో, అంటే డెవలప్ అవుదాం అన్న ఒక దీంతో ఉన్న కంట్రీ అది. కంపేర్ టు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ వీటితో కంపేర్ చేస్తే సౌదీ ఈజ్ ఎ రిచ్ కంట్రీ, ఆయిల్ రిచ్ కంట్రీ. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసుకొని ఇంకా బయట నుంచి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ కూడా మీరు వచ్చి ఇక్కడ మా దగ్గర మీ దగ్గర ఇన్వెస్ట్ చేయండి, మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి అని వాళ్ళు కూడా వేరే దేశాలని ఆహ్వానిస్తున్న సమయం. వాళ్ళు ఎదుగుదాం అనుకుంటున్నారు. సో అలాంటప్పుడు వాళ్ళు ఇట్లా అన్నిట్లో వేరే వాళ్ళ గొడవల్లో ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళ యొక్క పీస్ ని అండ్ ఎకానమీని దెబ్బతీసుకుంటారని నేనైతే అనుకోను. సో వాళ్ళు కూడా డైరెక్ట్ గా హెల్ప్ చేసే ఛాన్సెస్ తక్కువ అని అడిగితే, ముఖ్యంగా రెండు మళ్ళీ ముస్లిం కంట్రీస్ కూడా. సో అంత ఈజీగా వై డూ దే వాంట్ టు టేక్ ఎ సైడ్? వాళ్ళు కూడా వాళ్ళ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటారు మనలాగే సేమ్. సో వార్ ఇస్ ఎట్ ఎండ్ ఆఫ్ ది డే అందరూ అనుకుంటున్నట్టు వార్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్ అండ్ చాలా డబ్బులు వేస్ట్ అయ్యే ఒక ప్రక్రియ. ఈజీగా మనం వార్కి వెళ్ళిపోవడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే దానివల్ల మన ఎకనామిక్ మనం విన్ అవుతున్నా కూడా వార్ లో చాలా కాస్ట్ పడుతుంది.
అట్ ద సేమ్ టైం చాలా డబ్బులు పోతాయి అండ్ ముఖ్యంగా డెవలపింగ్ అవుతున్నాం అన్న టైంలో ఇవన్నీ మనకి చాలా కాస్ట్ అయిపోతుంది అనమాట. సో డెఫినెట్లీ నో వన్ షోస్ ఇంట్రెస్ట్ ఇన్ వార్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. చూద్దాం సార్, ఆఫ్ఘన్ పాక్ యుద్ధం నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది, ఎలా ఉండబోతుందో, తర్వాత పరిణామాల మీద కూడా మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణకాంత్ గారు. థ్యాంక్ యూ.